హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నా రావణ్ పార్ట్ 45. అభి ఇంటికి వెళ్ళాలని బయలుదేరి రకరకాల ఆలోచనలతో బుర్ర వేడెక్కుతూ ఉంటే తట్టుకోలేక కారు ఆపి ఒక కాఫీ షాప్ లో కూర్చున్నాడు. తన మనసులో బాధ బయటికి చెప్పుకోలేక, ఒకవేళ చెప్పుకోవాలి అంటే ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోపల దాచుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అభి సిగరెట్ వెలిగించాలని పర్స్ ఓపెన్ చేయగానే ఒక అందమైన అమ్మాయి నవ్వుతూ ఉన్న ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని చూస్తూ, నేను పిలవకుండానే నా లైఫ్ లోకి వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోయావు. నువ్వు ఉన్నప్పుడు నా లైఫ్ లో సంతోషం తప్ప ఏమీ లేదు. నువ్వు నాకు దూరం అయ్యాక సంతోషం తప్ప అన్నీ ఇచ్చావు. నేను నీకు ఆకాశం అంత ప్రేమ పంచితే నువ్వు అంతకన్నా ఎక్కువే అనిపించేంత ప్రేమ పంచావు. మనం ఎప్పటికీ ఒకటిగానే ఉండాలి అనుకున్నాం. మనకి దిష్టి తగిలిందేమో, కాలం మనల్ని విడదీసింది అనుకుని కళ్ళల్లో వస్తున్న కన్నీటిని కంట్రోల్ చేసుకుంటాడు. కళ్ళు మూసుకోగానే దీక్ష రూపం కనిపిస్తూ ఉంటే ఎక్కడ మాయమైపోతుందోనని కళ్ళు తెరవకుండా అలానే ఉండిపోతాడు. ఈలోపే వసంత అభికి కాల్ చేస్తుంది. అభి 2 సార్లు ఫోన్ రింగ్ అయినా సరే పట్టించుకోడు. 3వసారి రింగ్ అవగానే ఇక తప్పదు అన్నట్లుగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అభి, అమ్మా, అంత అర్జెంట్ ఏం మాట్లాడాలమ్మా అని సీరియస్ గా రియాక్ట్ అవగానే వసంత, ఏమైంది నాన్న, దేనికి బాధపడుతున్నావు అంటుంది. అభి అభికి ఇంకా బాధ ఎక్కువైపోతుంది. ఏం లేదమ్మా, నేనేమీ బాధపడడం లేదు అని అనగానే వసంత, నేను మీ అమ్మనిరా, నాకు నువ్వు సంతోషంగా ఉన్నావో బాధగా ఉన్నావో తెలియదేరా, ఏమైందో చెప్పు అని గట్టిగా అడిగితే, అభి, దీక్ష గుర్తొచ్చిందమ్మా. తను నన్ను వదిలేసి ఒంటరివాడిని చేసింది. నాకు తన తోడు కావలసిన టైంలో దూరం అయిపోయింది అని ఏడుస్తూ ఉంటే వసంత రెపల్లాగుండే తన కొడుకు చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది వసంత. నాకు కూడా కొడుకు, కోడలు, మనవలు కలిసి ఉంటే చూడాలని చాలా కోరికగా ఉండేది. నేను అదృష్టానికి నోచుకోలేదు. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిపోయిన విషయాలు కాదు, అనురాగ్ భవిష్యత్తు. వాడికి తల్లిని తీసుకునిరా. నీ లైఫ్ లో ఉన్న బాధ, చీకటిని వాడి లైఫ్ లోకి పంపించొద్దురా. వాడు పసివాడు. ఇప్పుడేమీ అర్థం కాకపోయినా ఏదో ఒక టైంలో తల్లి ప్రేమ కావాలి అనిపిస్తుంది. ఇంత పెద్దవాడివి, నీకే తల్లి అవసరం అనిపించినప్పుడు అనురాగ్కి అనిపించదా? నా మనవడికి అమ్మలేని లోటు తీర్చాలి, ఇదే ప్రస్తుతం నా తపన అని బాధపడుతుంది. అభి, నా భార్యగా కాకుండా కేవలం అనురాగ్కి తల్లిగా ఉండి ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉంటే నాకు ఓకే. అలా ఉండేవారు ఎవరైనా పెళ్లి చేసుకుంటాను, వెంటనే మెడలో తాళి కట్టేస్తాను అని చెప్పగానే వసంత ఇలాగే మాట్లాడుతూ ఉంటే నేనేం చెప్పలేను అభి. మన ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరైనా మనం లక్షణంగా చూసుకోవాలి, ఏడిపించకూడదు ఆ అమ్మాయిని. నువ్వు చెప్పే మాటలు వింటూ ఉంటుంటే నాకే కోపం వస్తుంది. ఇలా అయితే ఎప్పటికీ నీ బాధ తగ్గదు, నా బాధ అస్సలు తగ్గదు. ఇక ఈ జన్మకంతే, ఇంక అనుకుని ఏడుస్తూ ఉండిపోవాలి అంతే. అభి, అమ్మా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొద్దు. నా పరిస్థితి నీకు చెప్పినా అర్థం కాదు అని అనగానే వసంత, బ్లాక్మెయిల్ లేదు, నీ తలకాయే లేదు. నువ్వు బాధపడుతూ ఉంటే మేము ఇంట్లో ప్రశాంతంగా ఎలా ఉంటాం? అనురాగ్ ఏడుస్తూ ఉంటే నువ్వు నవ్వగలవా చెప్పు, పట్టించుకోకుండా ఉండగలవా చెప్పు అని కోప్పడుతుంది వసంత. అభి, సరే అమ్మా, నా గురించి వదిలేసే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అని చిరాగ్గా మాట్లాడతాడు. ఆయనకి బాగానే ఉందంట్రా. ఈ విషయం చెప్పాలని నేహాస్ నీకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని నాకు కాల్ చేశాడు అని అనగానే అభి టైం చూసుకుంటాడు. తను బయటకు వచ్చి చాలాసేపు అయింది. వెంటనే ఇంటికి బయలుదేరతాడు. అభి, ఓకే అమ్మా, ఆయనకి ఏమవుతుందోనని చాలా భయపడ్డాను. నేను రేపు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తాడు. వసంతకి అభి మీద బెంగ ఎక్కువైపోతుంది. చాలా బాధపడుతుంది కొడుకు గురించి. అనురాగ్ నిద్రపోతూ ఉంటాడు. అనురాగ్ పక్కనే కూర్చొని అదిది టెన్షన్ పడుతూ ఉంటుంది. నా మాటలు విని ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తాడు అనుకుంటే అలా ఏమీ జరగనట్టు వెళ్ళిపోయాడేంటి? ఒకవేళ దీక్ష గుర్తొచ్చి డల్ అయిపోయాడా? నేను అనవసరంగా తొందరపడ్డానేమో. ఇంకొంచెం టైం తీసుకోవాల్సింది. తనకి కొంచెం ఆలోచించుకోవటానికి టైం ఇస్తే బెటర్. అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు అని ఆలోచిస్తూ తను అనుకున్న విధంగా అందంగా రెడీ అయ్యి సర్ప్రైజ్ చేయాలి అనుకుంటుంది.
అతిథి గ్రీన్ కలర్ శారీ కట్టుకుని ఫ్రీ హెయిర్ తో అభికి ఇష్టమైన పాయసం చేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. డోర్ బెల్ రింగ్ అవగానే అతిథి హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. అభి తన వైపు చూసి ఎలా ఫీల్ అవుతున్నాడు అని అభి వైపు చూస్తూ ఉంటే అభి మాత్రం తన వైపు చూడకుండా ఇంట్లోకి వచ్చి హాల్లో నిద్రపోతున్న అనురాగ్ని ఎత్తుకుని డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అతిథి షాక్ అవుతుంది. డిన్నర్ ప్రిపేర్ చేశానని చెప్పడానికి వెళ్లేలోపు డోర్ బెల్ మోగుతుంది. అతిథి డోర్ ఓపెన్ చేయగానే ఒక పని మనిషి కనిపిస్తుంది. నమస్కారం అమ్మా, నా పేరు రంగమ్మ, అయ్యగారు పనిలోకి రమ్మన్నారు. అతిథి అభి నాకు ఒక మాట కూడా చెప్పకుండా పని మనిషిని అలా ఎలా తీసుకొచ్చాడు? అతిథి సరే, పనిలోకి రమ్మంటే ఇలా అర్ధరాత్రి వస్తారా? వెళ్ళి ఉదయాన్నే రా అని డోర్ క్లోజ్ చేయబోతే అమ్మా లేదమ్మా సార్ ఇప్పుడే రమ్మని అడ్రస్ కూడా ఇచ్చారు. అతిథి సరే ఇక్కడే ఉండు అని అభిని రంగమ్మ గురించి అడగాలని తన రూమ్ కి నడుస్తూ ఉంటుంది. అంతలోనే అభి రూమ్ లో నుంచి బయటికి వచ్చి రంగమ్మ స్ట్రైట్ గా వెళ్తే కిచెన్ ఉంటుంది, వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అతిథి అభి ఎందుకు ఇలా కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు? ఇలా కాదు, ఎదురుగా వెళ్లి తేల్చుకోవాలి అని స్పీడ్ గా అభి రూమ్ కి వెళ్లి అభి అని గట్టిగా అరుస్తుంది. అభి సీరియస్ గా చూస్తాడు. అతిథి ఏ మాత్రం తగ్గకుండా ఏంటి అలా చూస్తున్నావు? నేను కూడా సీరియస్ గా చూడాలి, నువ్వు కాదు, అర్థమైందా? ఏంటి నాతో మాట్లాడకుండా తిరుగుతున్నావు? నేను అసలు ఇంట్లో లేనట్టే బిహేవ్ చేస్తున్నావు. నా ప్రపోజల్ కి నీ ఆన్సర్ చెప్తావని ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని అనగానే అభి అతిథి వైపు కోపంగా చూస్తాడు. బాగా లేట్ అయింది, వెళ్ళి పడుకో. అతిథి అయోమయంగా అభి వైపు చూస్తుంది. నేను అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ ఇది కాదేమో అని అడుగుతూ ఉంటే అభి కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళు, నాకు దీక్ష మీద తప్ప ఎవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అతిథి ఏం మాట్లాడుతున్నావు అభి? ఎలాంటి ఫీలింగ్ లేకుండానే నన్ను టచ్ చేసావా, ముద్దు పెట్టావా? నీకు ఫీలింగ్స్ లేకపోవచ్చు, కానీ నిన్ను అర్థం చేసుకోవటం మొదలు పెట్టాక నాలో ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను అభి, ప్లీజ్. ఫీలింగ్స్ అనేవి ఇద్దరికి ఉంటేనే రిలేషన్ బిల్డ్ అవుతుంది. నీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదులే, సైలెంట్ గా లోపలికి వెళ్ళు. అతిథి కళ్ళల్లో నీళ్లు రావటం మొదలవుతున్నాయి. అభి నా లైఫ్ లో నేను చెయ్యాల్సింది చాలా ఉంది. ప్రేమకి నాకు టైం లేదు, మనసు ఖాళీగా లేదు. రేపటి నుంచి అనురాగ్ పనులన్నీ రంగమ్మ చూసుకుంటుంది, నువ్వు చెయ్యొద్దు. అదిది ఇప్పుడేంటి, అనురాగ్ ని నా నుంచి దూరం చేయాలని ట్రై చేస్తున్నావా అని కోపంగా అడిగితే అవి ఎప్పటికైనా మేమిద్దరం మాత్రమే ఉండాలిగా, ఇలాగే అలవాటు చేయటం మంచిది అని పక్కకి వెళ్ళబోతే అతిథి ఓ అయితే ఇన్నాళ్ళు నీ కోరికలు కంట్రోల్ చేసుకోవడానికి నన్ను తెచ్చి పెట్టుకున్నావా? నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోతే ఎప్పుడో పారిపోయేదాన్ని. పారిపోయే ఛాన్స్ వచ్చినా ఇక్కడే ఉన్నాను అంటే నాకు నువ్వంటే ఇష్టమని నీకు అర్థం కాలేదా? లేకపోతే అర్థమైనా కానట్టు నటిస్తున్నావా? నీ ఇంట్లో ఇన్ని రోజులు ఉన్నాను, బయటికి వెళ్తే నా పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఆలోచించావా? నన్ను అందరూ ఎన్ని మాటలు అంటారో తెలుసా, ఏ పేరు పెట్టి పిలుస్తారో తెలుసా అని అంటుంది. అలా అనగానే అభి అతిథి చెంప చెల్లుమనిపిస్తాడు. అభి కళ్ళల్లో వస్తున్న కన్నీటి బొట్లు దాచుకుంటూ ఇక చాలు, నీకు ఇంట్లో ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేశాను, డోర్ మూసుకుని లోపలికి వెళ్ళు అని అరుస్తాడు. అతిథి వద్దు, నాకు ఇలాంటి ఫ్రీడమ్ వద్దు, రూమ్ లోపలే లాక్ చేసి నన్ను చంపేసేయి, అదే బెటర్ అని అరుస్తుంది కోపంగా. అభి కోపంగా రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు. అతిథి అభి రూమ్ డోర్ దగ్గరే ఏడుస్తూ కూర్చుండిపోతుంది. అలాగే పక్కకి పడిపోతుంది. కొత్తగా పనులకు వచ్చిన రంగమ్మ అభి అరుపులకి భయపడిపోతుంది. కిచెన్ లో నుంచి బయటికి రాకుండా భయపడి ఆ అరుపులకి అలాగే ఉండిపోతుంది రంగమ్మ. ఇక హాస్పిటల్లో సరోజ, వర్ష ఉంటారు. నిహాష్ ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోతాడు. రే తాగుబోతు వేదవా, ఈ రోజు కూడా తాగి రావాలా అని కోప్పడగానే సుదీప్ ఏదో బావకి బాగైందని ఆనందంలో ఒక పెగ వేశాను, దానికే చిరాకు పడితే ఎలా? మీకన్నా నా అతిథినే నయం, టైంకి ఇచ్చింది అని నవ్వుతాడు. సరోజ హాస్పిటల్లో ఎవరైనా చూస్తే పరువు పోతుందిరా, అసలే ఇది నిహాష్ వాళ్ళ అన్న హాస్పిటల్, ముందు బయటికి నడువు, ఇంటికెళ్ళి ఇంకో బాటిల్ ఖాళీ చేసి పడుకుని చావు అని తిడుతూ ఉంటే వర్ష కనీసం
పెళ్ళయ్యే వరకు నీ దరిద్రపు అలవాట్లు మార్చుకొని ఉంటే అతిథి ఎప్పుడో మన చేతికి దొరికేది అని తల బాదుకుంటుంది. సుదీప్ నాగేంద్ర రూమ్ కి వెళ్తాడు. రూమ్ లో టేబుల్ మీద ఉన్న 2 సెలైన్ బాటిల్ సుదీప్ చేయి తగిలి కింద పడిపోతాయి. పక్క రూమ్ లో ఉన్న నర్సు పెద్ద సౌండ్ రాగానే రూమ్ లోకి పరిగెడుతూ వస్తుంది. నర్స్, ఏం చేస్తున్నావు? ఖరీదైన సెలైన్ బాటిల్స్ పగలగొట్టేశావు. అసలు నీకు బుద్ధి ఉందా అని కోప్పడితే సుదీప్ మా బావని చూసుకోమని అక్క చెప్తే పక్కనే కూర్చుని చూసుకుందామని కుర్చీ లాగాను. టేబుల్ కదివి బాటిల్స్ కింద పడిపోయాయి. దానికి అరుస్తావే? అవేమైనా మందు బాటిల్స్ అనుకున్నావా? ఖరీదైనవి అంటున్నావు. అన్నిటికన్నా స్కాచ్ కాస్ట్లీ తెలుసా అని అనగానే నర్స్కి విషయం అర్థమవుతుంది. సెక్యూరిటీని పిలిచి సుదీప్ ని బయటికి విసిరేయమని చెప్తుంది. సరోజ, వర్ష ఏమీ మాట్లాడరు, సైలెంట్ గానే ఉండిపోతారు. మనసులో సుదీప్ ని బూతులు తిట్టుకుంటారు. చంద్ర, నిహాష్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ నాగేంద్రని చూడడానికని హాస్పిటల్ కి వస్తారు. సుదీప్ చేస్తుందంతా చూసి నిహాష్, చంద్ర షాక్ అవుతారు. నిహాష్, ఆగండి, అతను మనవాడే, వదిలేయండి, నేను పంపిస్తాను అని సుదీప్ ని లేపి కుర్చీలో కూర్చోబెడతాడు. ఇక వర్ష అమ్మయ్య అనుకుంటుంది. నిహాష్ మావయ్యకి యాక్సిడెంట్ అయిందన్న బాధలో ఇలా తాగి వచ్చాడు, మీరు పట్టించుకోకండి అని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే సుదీప్, ఎందుకమ్మా అబద్ధాలు చెప్తావు? నాకు రోజు తాగి అలవాటు ఉంది బ్రో. అతిథిని పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటికి తన ఆస్తంతా నాకే వచ్చేది. మేం పండగ చేసుకునే వాళ్ళం. అది రాకి ఇప్పుడు ఇలా బాధతో తాగుతున్నాం. పారిపోయింది, అంతకన్నా విలువైన డబ్బే పోయింది అని. పోతే పోని పోరా అని పాడుతూ ఉండిపోతాడు ఏదో పాట పిచ్చివాడిలా. సరోజ, రే ముందు నాతో రా అని సుదీప్ ని లాక్కుని వెళ్ళిపోతుంది. చంద్ర, చా ఇవేం మాటలు, ఇవేం బుద్ధులు. నిహాస్ మీ మామని చూసి త్వరగా వచ్చేసే నువ్వు అని చిరాగ్గా అక్కడ నుండి బయటికి వచ్చి కారులో వెయిట్ చేస్తాడు. వర్ష మామయ్య గారు అని పిలవబోయి చంద్ర సీరియస్ గా ఉండేసరికి ఆగిపోతుంది. ఛా, ఇలా జరిగిందేంటి? మొదటిగా మోసం వచ్చేలా ఉంది. మామని ఊరికి పంపించమని చెప్తే అమ్మ వినలేదు. ఇప్పుడు నా కొంప కొల్లేరయ్యేటట్టుంది. మామయ్య నిహాష్ ఏమనుకున్నారో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. వర్ష, ఏంటిదంతా? ఏదేదో మాట్లాడుతున్నాడు. అతిథిని ఆస్తి కోసం పెళ్లి చేసుకోవడం ఏంటి? మామ ఏదో మత్తులో మాట్లాడుతున్నాడు. నిహాష్, నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదు అని చెప్పగాని నిహాష్, నాకు అతని ప్రవర్తన నచ్చలేదు. మీ అక్కని పోయి ఇలాంటి వాడికి ఇస్తారా? వద్దు, నేను మామయ్యని ఒప్పిస్తాను. ఇతను చాలా డేంజర్ లా ఉన్నాడు. అతిథికి వేరే మంచి సంబంధం చూద్దాం అని అంటే వర్ష అసలు ఉందో పోయిందో తెలియని అతిథి కోసం నిహాష్ ఎంతగా ఆలోచిస్తున్నాడో అనుకుంటుంది. ఇక నిహాష్ నాగేంద్రని ఒకసారి చూసి వచ్చి వర్ష నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.